హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్స్ కళ్యాణి యోగానంద బ్లాగ్. సో అక్క బస్సులో ఇటు వెళ్తుంది అనుకుంటున్నా చెప్తానండి. ఇక్కడికి లేదు, మేమైతే కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకైతే వెళ్తున్నాం. ఇది ఒక స్వీట్ మెమొరీ అండ్ చాలా మెమొరీ అయిన ట్రిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం పిల్లలు బస్సు ఎక్కిండ్రు. సెకండ్ టైం ఏంటి అంటే నేను కూడా 5 years అవుతుంది ఇంకా ఫ్రీ బస్ వచ్చిన కాంచి అసలు అయితే ఎక్కలేదు. సో అదొక మెమొరీ. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు ఫ్యామిలీతోటే వెళ్తుండే, ఎప్పుడు మేము ఇద్దరం మీ పిల్లలతో అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళినాం అన్నమాట. అది కూడా భయపడుకుంటే ఎట్లా హ్యాండిల్ చేస్తామనేసి. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చేసినాం. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా క్విక్గా జరిగింది. మేము వీకెండ్స్లో వెళ్తే రష్ ఉంటారనేసి ఫ్రైడే రోజు వెళ్ళామన్నమాట. సో బస్సు దిగగానే మాకు అక్కడ నుండి వాళ్ళు స్కూల్ బస్సెస్ ప్రొవైడ్ చేశారు. స్కూల్ బస్సెస్ నుండి డైరెక్ట్ మనకు వాగు దగ్గర దింపేస్తారన్నమాట. నేను చాలా క్లిప్స్ అయితే తీయలేదు, కొన్ని క్లిప్స్ మాత్రమే తీసినాను. మేము ఇప్పుడు వాగు దగ్గర దిగేసి స్నానాలు చేసి పిల్లలకి ఫుడ్ పెట్టి నేను ఇంట్లోనే చపాతీను ఆలు కర్రీ ప్రిపేర్ చేసిన. సో మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ఎండకి ఉండలేము కదా, సో ఇలా స్నానం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనానికి వెళ్దామని వెళ్తుంటే బొట్టు పెట్టించుకున్నాం అన్నమాట. సో తను బాబుని బ్యాగ్లో వేసుకొని వెనక యుక్తి ఉరుకుతుంది, నేను కూడా వెనక వెళ్తున్నాను మెల్లగా. సో చాలా అంటే చాలా ఎండ కొట్టింది. ఎండ అంటే మేము వెళ్ళిన ఫ్రైడే రోజు మిగతా డేస్తో కంపేర్ చేస్తే ఫ్రైడే అయితే చాలా బెటర్గా జరిగింది. అంటే కొంచెం కూల్గా ఉంది, కొంచెం హీట్గా ఉంది. కానీ ఆ లగేజ్ చేసుకొని ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకొని ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయింది. ఇంకా మా పాప అయితే అస్సలు ఎత్తుకోమని ఏడవలేదు. సో తనే నడిచింది, బాబు ఒక్కడితోటి తను ఎత్తుకున్నాడు. మా ఆయన నేను మాత్రం లగేజ్ పట్టుకున్నాను. ఇక్కడ చాలా థీమ్స్ అయితే పెట్టారు. ఆదియోగి ఈషా థీమ్, ఇంకా డిఫరెంట్ అందరు పిల్లలు ఆంటీలు అంకుల్ ఫొటోస్ దిగడానికి కూడా మంచిగా ఉంది. మాకు కూడా దర్శనం ఎందుకు క్విక్గా అయింది అంటే బికాస్ ఆఫ్ బేబీ వల్లనే, రుద్రాంశ్ వల్ల చాలా క్విక్గా అయిపోయింది. చూస్తున్నారు కదా ఎండ కొడుతుందని రుద్రాంశ్కి కర్చీఫ్ కట్టాను అనమాట. సో మేము వెళ్తుంటా అంటేనే దర్శనానికి పోలీస్ వాళ్ళే డైరెక్ట్ మమ్మల్ని లోపలికి పంపించేశారు గర్భగుడిలోకే. అస్సలు ఎక్కువ కాడ కూడా వెయిట్ చేయించలేదు, చిన్న బాబు ఉన్నాడు అనేసి. మేము కూడా అంత క్విక్గా అయితే అని ఎక్స్పెక్ట్ చేయలే. ఆ ఫ్రైడే రోజు రష్ చాలా ఉంది, ఇంకా సాటర్డే సండే అయితే ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. మాకు ఘాట్ దగ్గర ఫ్రీ బస్సెస్ దిగినాక ఘాటు వారికి ఫ్రీ బస్సెస్, స్కూల్ బస్సెస్ దింపాక మళ్ళీ అక్కడ నుండి దర్శనం అయిపోయాక ఆటోస్ ఉన్నాయి. ఫ్రైడే కాబట్టి ఇప్పుడైతే ఏవి లేవంట, నడుచుకుంటూనే వెళ్ళాలి. రేపటితో మండేతో లాస్ట్ కాబట్టి పబ్లిక్ కూడా ఫుల్ రష్ అయ్యారు. ఇవి మా ఫొటోస్. ఇదైతే చాలా మెమొరబుల్ ట్రిప్ అని అయితే చెప్తాను. నచ్చితే లైక్ చేయండి.